నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత గత కొన్ని రోజులుగా మావోయిస్టులు తీవ్ర ఎదురు దెబ్బలు తింటున్నారు అత్యంత కీలకమైన కేంద్ర కమిటీ సభ్యులు ఎన్కౌంటర్లో హతమవుతున్నారు చాలా మంది నక్సలైట్లు లొంగిపోతున్నారు ఈ నేపథ్యంలో మావోయిస్టు పార్టీ కీలక ప్రకటన చేసింది ఆయుధాలను వదిలి సాయుధ పోరాటానికి తాత్కాలిక విరమణ పాటించాలని నిర్ణయం తీసుకున్నామని ప్రకటించింది కానీ ఇది వాస్తవమా ఎందుకంటే గతంలో కూడా మనం చూసాము ఏదైతే ఆయుధాలను వదిలి చర్చలు అనేవి బలం చేసుకోవడానికి బలపరుచుకోవడానికి మమ్మల్ని అనేవి గతంలో మాట్లాడినవి కూడా చూసాం అంటే ఇప్పుడు కీలక నేతలు చనిపోతున్నారు ఆపరేషన్ కగర్ ద్వారా 2026లో కల్లా ఈ మావోయిస్టు నక్సలిజం లేకుండా చేయాలని చూస్తున్నారు కాబట్టి అట్లా మనం ఓడిపోవడం కంటే కూడా శాంతి చర్చలు అని మాట్లాడడానికి వచ్చి శాంతి చర్చల పేరుతో జనజీవన స్రవంతిలో కలిసి మళ్ళీ మావోయిస్ట్ని లేకపోతే నక్సలిజాన్ని ప్రబల్చుకొని గట్టిపరచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారా ఇలాంటి అనుమానాలకు అనేక కారణాలు ఉన్నాయి అలాగే ప్రభుత్వంతో శాంతి చర్చలు జరపడానికి కూడా సిద్ధమంటున్నారు అంటే కొంత ఏమంటారు ఇలాంటి శాంతి చర్చలు జరిపి జనజీవన స్రవంతిలోకి వచ్చి ఆయుధాలను వదిలి బ్యాలెట్ పేపర్లను నమ్మి ప్రజాక్షేత్రంలో కొట్లాడితే చాలా సంతోషిస్తాం కానీ ఈ పేరుతో ఇంకేదైనా కుతంత్రం చేస్తున్నారా అనే కొన్ని అనుమానాలు కూడా చాలా మందిలో వస్తున్నాయి ఈ మేరకు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో తాజాగా ఒక ప్రకటన విడుదలైంది భారత్లోని పీడిత ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రజా పోరాటాల్లో పాల్గొంటామని ఆ ప్రకటనలో పేర్కొంది అలాగే తమ నిర్ణయంపై ప్రజలు ఎవరైనా తమ అభిప్రాయాలను కూడా తెలపొచ్చని ఈ మేరకు ఓ ఈమెయిల్ ఫేస్బుక్ ఐడీలను కూడా మావోయిస్ట్ పార్టీ ప్రకటించింది ఇక ఐడీలను అందుబాటులోకి తెస్తామని ప్రకటించింది అయితే ఈ లేఖ ఆగస్టు 15వ తేదీతో ఉంది కానీ నెల రోజుల తర్వాత ఇది బయటకు వచ్చింది అందులో చర్చల ప్రస్తావన ఆయుధాలను విడిచిపెట్టడానికి కూడా ప్రస్తావించారు బసవరాజ్ ఆలోచనలకు అనుగుణంగా శాంతి చర్చలను ముందుకు తీసుకెళ్లాలని మేము నిర్ణయం తీసుకున్నాం ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేస్తున్నాం దేశ ప్రధాని ఆయుధాలను విడిచిపెట్టి ప్రధాన స్రవంతిలో చేరాలని నిరంతరం చేసిన పిలుపు మేరకు మేము ఆయుధాలను వదలాలని నిర్ణయించాం ఈ అంశంపై హోంమంత్రి లేదా ఆయన నియమించిన ప్రతినిధి బృందంతో చర్చలు జరపడానికి మేము సిద్ధం కానీ మా మారిన అభిప్రాయం గురించి పార్టీకి తెలియచేయాలి ఇది మా బాధ్యత శాంతి చర్చల్లో పాల్గొనే సహచరులతో ఓ ప్రతినిధి బృందాన్ని ఏర్పాటు చేస్తాం మా సహచరులు జైళ్లలో ఉన్న వారితో సంప్రదించేందుకు నెల సమయం కావాలి ఈ విషయమై ప్రభుత్వంతో వీడియో కాల్ ద్వారా మా అభిప్రాయాన్ని పంచుకోవడానికి మేము సిద్ధమని మావోయిస్టులు తమ లేఖలో పేర్కొన్నారు మరోవైపు మావోయిస్టుల లేఖ తమ దృష్టికి కూడా వచ్చిందని ఛత్తీస్గఢ్ పోలీసులు ప్రకటించారు ఆయుధాలు విడిచిపెట్టడం మరియు శాంతి చర్చల అవకాశాలకు సంబంధించి సిపిఐ కేంద్ర కమిటీ తరపున విడుదల చేసిన పత్రికా ప్రకటనని మేము గమనించాం దీన్ని ప్రామాణిక ఎంత అన్న దానిపై అన్ని కోణాల్లోనూ ఆలోచిస్తున్నాం దీనిని జాగ్రత్తగా గమనిస్తున్నాం చర్చలు జరపడం అన్న నిర్ణయం పూర్తిగా ప్రభుత్వానిదే అన్ని ఆలోచించే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నామని బస్తర్ ఐజీ పేర్కొన్నారు నిజానికి వీళ్ళు చెప్పినట్లుగా శాంతి చర్చలు చేసి ఆయుధాన్ని వదిలి బ్యాలెట్ని నమ్మి జనజీవన స్రవంతిలో కలిసి ప్రజాక్షేత్రంలో కొట్లాడితే ఎలాంటి ప్రాబ్లం లేదు ఆర్ వాయిస్ కూడా గతంలో అదే విషయాన్ని చెప్పింది గన్నుతో సాధించలేం కలంతో సాధించవచ్చు ప్రత్యక్షంగా మీరు ప్రజాస్వామ్య క్షేత్రంలో కొట్లాడొచ్చని అదే జరిగితే ఓకే కానీ గతంలో ఇదే మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన పెద్దలు చెప్పినట్టుగా శాంతి చర్చలు అనేది మాకు ఒక అవకాశం ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని మావోయిజాన్ని విస్తరింపజేస్తాం అంటే మాత్రం కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వాలు ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటాయని అనుకుంటున్నా మరి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇస్తాయి అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా వీడియోస్ వైరల్గా మారతాయి ఆర్థికంగా ఆర్ వాయిస్కి సహాయాన్ని అందించి ముందుకు నడిపించండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది 1 to 5 లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్